జజీరా ఎయిర్‌లైన్స్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇండియా నుంచి కువైట్‌కు ట్రావెల్ ఇప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే జజీరా ఎయిర్‌లైన్స్ ఇండియా నుంచి కువైట్‌కు మే 5వ తేదీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్‌లయితే స్టార్ట్ చేస్తుంది. టాపిక్‌లోకెళ్తే జజీరా ఎయిర్‌లైన్స్ ఇప్పుడు ఇండియా నుంచి కువైట్‌కి డైరెక్ట్ ఫ్లైట్‌నయితే ప్రారంభిస్తుంది. ఈ సర్వీసులు అధికారికంగా మే 5, 2026 నుంచి స్టార్ట్ అయితాయి. మన ఇండియాలోని ముఖ్య నగరాలైన చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ నుంచి జజీరా ఎయిర్‌లైన్స్ డైరెక్ట్‌గా కువైట్‌కు విమాన సర్వీసులనైతే స్టార్ట్ చేస్తుంది. ఇంతకుముందు యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా ఎవరైతే వీసాలు తీసుకున్నారో లేదంటే సివిల్ ఐడీ ఉన్నవాళ్ళు వయా సౌదీ అరేబియా దామాం మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్‌లలో ట్రావెల్ చేసేవాళ్ళు. దానివల్ల ఎక్కువ టైం పట్టేది. ఎక్కువ టికెట్ డబ్బులు కూడా ఖర్చయ్యేయి. ఇంకా ట్రావెల్ స్ట్రెస్ కూడా ఉండేది. జజీరా ఎయిర్‌లైన్స్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మే 5వ తేదీ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నుంచి డైరెక్ట్ కువైట్‌కు ఫ్లైట్‌లు ఆపరేట్ చేయడంతో టైం సేవ్ అవుతుంది. డబ్బులు కూడా మిగులుతాయి. ట్రావెల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ప్రత్యేకంగా ఎవరైతే వీసాలు తీసుకొని కువైట్‌కు వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్లకు ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా టికెట్‌లు బుకింగ్ కూడా ఆల్రెడీ అయితే స్టార్ట్ అయి ఉన్నాయి. ఎవరైతే కువైట్‌కు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నుంచి అలాంటి వాళ్ళు డైరెక్ట్‌గా మీరు జజీరా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లలో టికెట్లు బుక్ చేసుకొని ట్రావెల్ అయితే చేయొచ్చు. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండడంతో టికెట్ ప్రైస్‌లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే వీసా టైం దగ్గరుందో అలాంటి వాళ్ళు మీరు తొందరగా టికెట్లు బుక్ చేసుకోండి. వీసా టైం ఎక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా 15, 20 రోజులు గనుక వెయిట్ చేస్తే మీకు టికెట్ ప్రైస్‌లు అయితే తగ్గుతాయి. అప్పుడు మీరు ప్రశాంతంగా ట్రావెల్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, జజీరా ఎయిర్‌లైన్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఇలాంటి గల్ఫ్ ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.